నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో అసలు ఏం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది, ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మా రిపోర్టర్ అనుష కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, పాప పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు, పాప ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఎలా ఉంది అనే సిచ్యువేషన్ కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హలో అనుష గారు. సార్. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? హలో. హలో. నమస్తే అండి భవాని గారు. చెప్పండి సార్. ఏంటి భవాని గారు, ఇప్పుడు అసలు పాప పరిస్థితి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? దాదాపు మనకి పాప మిస్ అయ్యి ఇప్పటికే 13 రోజులవుతూ ఉంది. ఏమన్నా చెప్తూ ఉన్నారా పోలీసులు? ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎలా ఉంది అక్కడ సిట్యుయేషన్? పోలీసు వాళ్ళైతే వెతుకుతున్నారు సార్. మరి పాప ఆచూకీ అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏం తెలియలేదు. హ్మ్. ఇప్పుడు అంటే మీకు ఏమైనా కుటుంబంలో గానివ్వండి, బంధుమిత్రులతో గానివ్వండి, ఏమైనా చిన్న గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా గతంలో? లేవు సార్, గొడవలు మాకంటే ఏం లేవు. ఇదివరకు కార్ ఇష్యూ ఒకటి ఉంటది, ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి చెప్పాము. ఆ ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఇదివరకు ఏదైతే చెప్పామో అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎవరి మీదైనా అనుమానం గాని ఇలాంటివేమైనా ఉన్నాయా అండి? అనుమానాలు ఏమీ లేవు సార్. ఓకే. ఈరోజు గూడా హోమ్ మినిస్టర్ రావడం జరిగింది. ఏమన్నారు? మీకు ఎలాంటి మద్దతిచ్చారు? పర్లేదమ్మా, భయపడకండి, పాప వస్తాది. ఇంకా చర్యలు కఠినంగా తీసుకుంటాను. ఇంకా స్పీడప్ చేస్తానమ్మా. అదే. పాప దొరికేంత వరకు ఇది ఇలా కంటిన్యూ చేస్తానమ్మా అని చెప్పింది. అవును. ఏదేమైనప్పటికీ పాప ఇప్పటికే మిస్ అయిపోయి మీరనే గాదు, ఇప్పటికి మన ఆంధ్రప్రభ నుండి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు ఇదే బాధపడుతూ ఉన్నారు. ఈవెన్ మేము కూడా మా ఆంధ్రప్రభ నుండి గూడా పాప తొందరలోనే తిరిగి రావాలి, క్షేమంగా తిరిగి రావాలనే ప్రతిరోజు కోరుకుంటూ ఉన్నాము, వేడుకుంటూ ఉన్నాము. కానీ పాప ఆచూకీ దొరకట్లేదు. ఇంతకీ ఆ కుక్కకేమై ఉండొచ్చంటారు? ఆ కుక్క గూడా పెంపుడు కుక్క, మీరెంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క వచ్చి గూడా మిమ్మల్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. మీరు గూడా దాని వెంటే దాని చుట్టే ఉన్నారు. అసలు ఏం జరిగుండొచ్చు కుక్కకి కూడా? ఎలా మృతి చెందిందనుకోవచ్చు? ఒక్క విషయంలో అయితే మనం ఏం చెప్పలేం సార్. అది ఎవరి మీద రిపోర్ట్ రావాలి సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించారు, ఇంకా రిపోర్ట్ రాలేదు. హ్మ్. అంటే అక్కడ మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు గాబట్టి పామాయిల్ చెట్లు ఏవైతే 40 ఎకరాలున్నాయో మీరు దానికి సెక్యూరిటీగా ఉన్నారు గాబట్టి, సో, అక్కడ అడవి మృగాల గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఏవైతే జంతువులుంటాయో వాటి గురించి కూడా మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది గాబట్టి, సో, అక్కడ ఎలాంటి జంతువులుండే అవకాశం ఉందండి? జంతువులు ఏమీ ఉండవు సార్. జంతువులు ఏమీ రావు, అటాక్ చెయ్యవు. హ్మ్. హ్మ్. ఉంటాయి, ఏమైనా ఉంటాయి. చిన్న చిన్న పాములు లాంటివి ఉంటాయి గానీ పెద్ద పెద్ద జంతువులు రావు సార్. రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఇప్పుడు దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గూడా స్పందించడం జరిగింది. మీకు కావాల్సినంత అవును. సహాయం తీసుకోండి అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు పోలీసులతోని గూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అంటే దాదాపు 500-1000 మంది పైగా ఇక్కడ వెతకడానికి సిబ్బందయితే రావడం జరిగింది. పలు ఊర్లలో నుంచి గూడా గ్రామస్తులు గూడా రావడం జరుగుతూ ఉంది. అసలు ఎలా ఉందండి అవును. సిట్యుయేషను? ఏ విధంగా ఉంది? సిట్యుయేషన్ ఏంటంటే సార్, అది మేము చెప్పలేకపోతున్నాం సార్. అసలా సార్, జాహ్నవి పాప తండ్రి కూడా ఉన్నారు సార్, గణేష్ గారు. వాళ్ళ ఒక్కసారి ఒపీనియన్. తండ్రితో గూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి తండ్రికివ్వండి. హలో. సో, ఇప్పుడు జాహ్నవి తండ్రి గారు గూడా మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, అసలు ఏ విధంగా జరిగింది ఈ సిట్యుయేషన్? మనము సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తే గనక, మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ మీ ఎంటే, మీ వెనకాలే వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? పాప ఏ విధంగా ఉందనుకోవచ్చు? మీకేమైనా అనుమానాలు రేకెత్తుతున్నాయా? సరే, ఏమనుకుంటున్నారు? వీడియో కూడా రివర్స్‌లో పెట్టారు సార్. హ్మ్. హ్మ్. అది పాపని వాళ్ళ అమ్మకి అప్పజెప్పేసి నేను ఆల్రెడీ కిందకి వేరే పనిగా వెళ్ళిపోయాను సార్. ఓకే.
ఆ తర్వాత ఏమైందన్నది గూడా నాకు తెలీదు సార్. అది ఊళ్ళో వాళ్ళొచ్చి నాకు ఫోన్ చేసేదాకా కూడా నాకు తెలీదు. హ్మ్. అంటే అసలు ఇలా ఏమో అడుగుతున్నానేమనుకోవద్దు. ఏంటంటే ఇప్పుడు గతంలో గూడా మీకు కుటుంబంలో గాని, బంధుమిత్రులతో గాని ఇలా ఏమైనా గొడవలున్నాయా? ఎందుకంటే మనం ప్రతి అణువణువున ఆలోచించాలి, అనుమానించాలి గాబట్టి. సో, అసలు ఈ ఎవరి మీద అనుమానం గాని ఇలాంటివేమన్నా ఉన్నాయా? అలాంటి గొడవలంటూ ఏమీ లేవు సార్ మా ఫ్యామిలీ ద్వారా కానీ బయట హ్మ్. మీరు ఇప్పుడు ఆహ్, ఎక్కువ అక్కడే వర్క్ జేస్తూ ఉంటారు గాబట్టి, అక్కడ కొండల చుట్టూ ఏ విధంగా ఉండేది సార్ నార్మల్ అంటే ఆ జంతువులు గానివ్వండి, అక్కడున్న ప్రజలు గానివ్వండి, ఏ విధంగా ఉండేది అక్కడ? అలాంటివి ఏమి ఉండవు సార్. చుట్టూ ఫినిషింగ్ ముందే అంతా హ్మ్. బానే ఉంటది సార్. మరి లోన నుంచి ఏమన్నా రాడానికో, బయట నుంచి ఏమన్నా రాడానికి కూడా అవకాశం లేదు. అది. సో, మరి పోలీసులేమంటున్నారు? ఇప్పుడు పోలీసులతో పాటు పొలిటీషియన్స్ గూడా, లీడర్స్ గూడా, అక్కడున్న సెలబ్రిటీలు గూడా స్పందిస్తున్నారు గాబట్టి, మీకు గూడా ఒక ధైర్యం జెప్తున్నారు గాబట్టి, అసలు ఎలా మద్దతిస్తున్నారు? ఏమని జెప్తున్నారు పాప విషయంలో? పాప ఎక్కడున్నా క్షేమంగా ఉంది. దొరుకుతదని ఎంక్వైరీ చేస్తున్నారు. హ్మ్. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చు అలా ఏమన్నా అనుకుంటున్నారా అండి? అన్ని విధాలుగా కూడా ట్రై చేస్తున్నారు సార్. హ్మ్. అంటే ఇప్పుడు మనకు ఎక్కువ విజువల్స్ గాని, అక్కడ చూస్తున్న ప్రకారం అయితే ఓన్లీ కొండ చుట్టూ వెతుకుతున్న ఇవి మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో, సో ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్‌లని ఇవన్నిటిని వెతుకుతూ ఉన్నారా లేదా? అయన్నీ వెతుకుతున్నారు సార్. ఇంటింటికి కూడా వెళ్తున్నారు. ప్రతీదీ ఇంకొకటేంటంటే, చెక్ మనకి మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, మీరు పెంపుడు కుక్క ఏదైతే ఉందో, ఆ పెంపుడు కుక్క జాహ్నవితోనే వెళ్ళి, జ్ఞానేశ్వరితోనే వెళ్ళి, మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. తిరిగొచ్చిన మళ్ళీ కొద్ది రోజుల్లో మరణించింది. దీని వెనకాల ఏమైనా మీకు అనుమానం ఉందా? ఏమి చెప్పలేం సార్. అది మెంటాలిటీ కూడా మారిపోయిందది. అంటే ఇంతకు ముందు కుక్కలా లేదసల. రైట్. అనుష అక్కడ అసలు ఏంటి సిట్యుయేషన్? ఏ విధంగా ఉంది పరిస్థితి? సార్ అయితే పాప జాహ్నవి పాప తప్పిపోయి 12th డే సార్ ఈరోజు. అయితే అవును. ఈ నేపథ్యంలో ఫస్ట్ 3 డేస్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కుక్క రావడంతో ఒక హోప్ క్రియేట్ అయింది సార్. హ్మ్. అయితే కుక్కని మళ్ళీ డైరెక్ట్ చేశారు. ఒకవేళ అదే డైరెక్షన్ లో వెళ్తే పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని. బట్ హ్మ్. ఆ కుక్క కూడా డీహైడ్రేషన్ వల్ల చనిపోవడం జరిగింది. అయినా సరే వీళ్ళు హై టెక్నాలజీ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, హ్మ్. అన్ని విధాలుగా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే సార్ ఇది 40 ఎకరాల పామ్ ఆయిల్ తోట. అవును. సో క్రూర జంతువులు వచ్చి అటాక్ చేసేంత ఛాన్స్ అయితే లేదు. ఏదో కొండ చిలువలు, దుప్పి అలాంటివే తిరుగుతాయంట. హ్మ్. సో జంతువుల ద్వారా పాపకి హాని జరిగే ఛాన్స్ అయితే లేదు సార్. హ్మ్. సో ఇక్కడ పోలీస్ వారు గాని, స్థానికులు గాని అభిప్రాయపడుతున్నది ఏంటంటే థర్డ్ పార్టీ కిడ్నాప్ లాంటిదే అని అందరూ బలంగా నమ్ముతున్నారు. అంటే ఏ ఫామ్ లోనైనా సరే పాప క్షేమంగా ఉందనేది నమ్ముతున్నారు హ్మ్. సార్. అది సార్. సో పాప ఒకవేళ జంతువుల వల్ల ఇబ్బంది పడుంటే దాఖలాలు ఏవైనా దొరికాయి సార్ ఆనవాళ్ళు. అవును. అంటే ఆ మనకి బట్టల దగ్గర. అట్‌లీస్ట్ ఆ డ్రెస్ పీసెస్ గాని, కానీ మొన్న మనకి అవును. రీసెంట్‌గా ఎస్పీ మాట్లాడిన మాటల్లో కొండ చిలువలు గూడా మింగే అవకాశం ఉంది అనే కోణంలో అవును. మనం జూస్తే గనక, సో, ఆ కొండ అవును. చిలువలనేటివి పూర్తిగా మింగేస్తూ ఉంటాయి గాబట్టి, అలా ఏమైనా ఛాన్సెస్ ఉండే అవకాశాలుండే అనుకోవచ్చా అనూష గారు? అవును సార్. జంతువుల వల్ల హాని జరిగితే ఒక కొండ చిలువ మాత్రమే ఏ ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా స్వాలో చేసే నేచర్ ఉంటుంది. సో, ఆ నేపథ్యంలో ఆ కోణంలో కూడా వీళ్ళు చేస్తున్నారు సార్. దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సార్ ఇక్కడ ఆ కొండ అవతల అటవీ ప్రాంతంలో జీడి పిక్కలు ఏరుకోవడానికి వస్తారు సార్ కొంతమంది. ఓకే. ఆ! సో, వారిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ వాళ్ళు ప్లాన్డ్ గా కాకపోయినా యాక్సిడెంటల్ గా పాప కనపడి వాళ్ళు అంటే డబ్బుల కోసం అమ్ముదాము అని అనుకున్నా వీళ్ళే ఫస్ట్ అనౌన్స్ చేసేసారు సార్. పాపని అప్పగిస్తారో వాళ్ళకి 1,00,000 ఇస్తామని ప్రకటించేశారు అవును. డిపార్ట్‌మెంట్ వాళ్ళు. అంటే వీళ్ళు 20, 30,000కి అంటే ఆ మనీ కోసమే కదా పాపని అమ్మేది. ఎక్కడైనా వాళ్ళకి ఆ థాట్ ఉంటే అది కూడా తీసేయడానికి మేమే ఇస్తాము పాపని తీసుకురండి అనేసి. అవును. సో ఏ అవకాశం ఉన్నా వీళ్ళు వదలట్లేదు సార్ డిపార్ట్‌మెంట్ ఇంకొకటి వాళ్ళు. మనకి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉండి ఏందంటే ఒక పర్సన్ నేను రాజమండ్రి ఎళ్ళే బస్సులో చూసాను ఇలాంటి పాపనే ఇట్లా పోలికలున్న పాపనే చూసానని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఈ ట్వీట్ పైన గూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయడం జరుగుతుందా?
సార్ అయితే అది కంప్లీట్ గా అది ఫాల్స్ సార్. అది కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, అవును. ఏదేదో అంటే సమస్యని వేరే వక్రీకరించి వీళ్ళు చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ వీళ్ళంతా. ఇప్పుడు కొన్ని ఈ మెయిన్ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ ఆస్ట్రాలజర్స్ లో కూడా టెక్నికల్ ఆస్ట్రాలజర్స్ అని అక్కడికి చాలా మంది చేరుకోవడం జరుగుతుంది. ఈవెన్ కొంతమంది ఎక్కడెక్కడి నుండో జూమ్ లో కానివ్వండి, ఈ వీడియో రూపంలో కానివ్వండి, సో ఇలా ఆ పాప బ్రతికే ఉంది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ఈ ఆస్ట్రాలజర్స్ ని కూడా ఏ విధంగా చూడొచ్చు అనుష? సార్ కొంతమంది చెప్తున్నారు అమావాస్య కాబట్టి కిడ్నాప్ అయింది, అమావాస్య తర్వాత వస్తుందని. కొంతమంది ఈ రోజు మార్నింగ్ ఒక ఆస్ట్రాలజర్ వచ్చి ఉమ్, మీ ఇంటి ఎదురుగా మామిడి చెట్టు తినేసింది అని చెప్తున్నారని సార్ ఆయన ఫులిష్ గా. సో ఉమ్, ఇలాంటివి సంబంధం లేని అంటే మన ఈ నాగరిక సమాజం నమ్మని ఫాల్స్ స్టేట్మెంట్స్ అని అనుకోవాలి సార్. వాటిని కొట్టిపారేయొచ్చు సార్. అంటే ఇంత ఇంత మన టెక్నాలజీ పెరిగి లైవ్ అవును. లో వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న నేపథ్యంలో మనకి ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు మాటలతో ఇలా చెప్పడం అనేది మనం కన్సిడర్ చేయవసరం లేదని కూడా అనుకోవచ్చు. ఇప్పుడే డిఎస్పీ గారు తిలక్ గారు అన్నారు సార్, ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే వాళ్ళకి నోటీసులు పంపిస్తారని కూడా ఆయన వార్న్ చేశారు. అది అది సార్. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సార్. అనుష. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది పరిస్థితి. జాహ్నవి ఎక్కడ ఉన్నా గానీ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలి అనే కోరుకుందాము. ఏదేమైనప్పటికీ పోలీసులు గూడా ఫస్ట్ మనం చూసుకుంటే గనక పోలీసులు 200 మంది 10 టీములుగా అయితే వెతకడం అయితే జరుగుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. మీకు కావాల్సిన సహాయం తీసుకోండి. ఎంతమందినైనా పెట్టండి. ఎంతమందినైనా పెట్టి వెతికించండి. అణువణువున వెతకండి అని చెప్పడం జరిగింది. వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ దిగడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇందులో ఇందులో ఒక భాగంగా వాళ్ళు కూడా ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 500 నుంచి 1000 మంది వరకి ఇక్కడ ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఈవెన్ అక్కడున్న గ్రామ ప్రజలు కానివ్వండి, ఈ జ్ఞానేశ్వరి పైన ఎవరైతే జాలి చూపిస్తున్నారో చాలా మంది అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈవెన్ కొందరు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ధైర్యం చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే చాలా ఆందోళనకి గురయ్యారని చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఎంతో బాధకి గురయ్యారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ జాహ్నవి ఎక్కడ ఉన్నా గానీ మన ఆంధ్రప్రభ నుండి కూడా జాహ్నవి ఎక్కడున్నా గానీ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుందాము. థాంక్ యూ.